హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి నారా లోకేష్ గారు మంత్రి బాధ్యతలు స్వీకరించారు కదా. ఈ రోజు ఆయన సెక్రటరియట్ కు తన ఛాంబర్ లోకి వచ్చి కూర్చున్నారు. సో ఆయన వచ్చే క్రమంలో వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ ఆయనకి స్వాగత సుమాంజలి ఆ ఘటించారు. నెక్స్ట్ ఏంటంటే ఆయన వచ్చి రాగానే మెగా డిఎస్సి 16,437 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్ మీద సంతకం పెట్టి మొత్తం సమీక్ష సమావేశం నిర్వహించారు నారా లోకేష్. ఈ సందర్భంగా వాళ్ళ శ్రీమతి అయిన బ్రాహ్మణి గారు ఒక ట్వీట్ చేశారు. అసలు ఏం ట్వీటో చూద్దాం. కంగ్రాట్స్ డియర్ అని. ఏంటంటే ఏపీ మానవ వనరుల ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రిగా నారా లోకేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల ఆశీర్వచనం మధ్య సీట్లో కూర్చున్న లోకేష్ మెగా డిఎస్సి విధి విధానాలపై తొలి సంతకం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్ ను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. సో ఆ ట్వీట్ కు ఈ క్రమంలో లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ఎక్స్ వేదిక అభినందనలు తెలపగా ఆ ట్వీట్ కు ఓ అభిమాని ఫనీ రిప్లై ఇచ్చారు. యాక్చువల్ గా ఇప్పుడు ఈయన బాధ్యతలు స్వీకరించి తన ఛాంబర్లో వచ్చి కూర్చున్నారు. సో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కొంతమంది టీడీ పార్టీకి సంబంధించిన కొంతమంది అందరూ వచ్చి ఈయనకి శుభాభినందనలు తెలిపారు. ఈ క్రమంలో నారా బ్రాహ్మణి గారు కూడా ఒక ట్వీట్ చేశారంట. అయితే ఛాంబర్లో కొన్ని పనులు మిగిలి ఉన్న కారణంగా ఇన్ని రోజులు ఇంటి నుంచి విధులు నిర్వహించారు నారా లోకేష్. యాక్చువల్గా ఇప్పుడు ఛాంబర్స్ అక్కడ ఇప్పుడు సెక్రటరియట్ లో కొన్ని పనులు జరుగుతున్నాయి. సో ఆయన వర్క్ ఫ్రమ్ హోమ్ లో కొన్నాళ్ళు చేశారు. బట్ సోమవారం సచివాలయంలో అదేంటి బాధ్యతలు స్వీకరించారు. వేద పండితులను మంత్రాల నడుమ సచివాలయంలో అడుగుపెట్టిన లోకేష్ 4వ బ్లాక్ లోని 208 ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. సో ఇప్పుడు ఒక ట్వీట్ వైరల్ అవుతుందండి. ఏంటంటే చూడండి, ఇదే ట్వీట్ చూడండి, క్లియర్ గా చూడండి. అంతా పల్లెల్లో నుండి అమెరికాకు వెళితే అక్కడ చదివి పల్లె గడుపుల వద్దకు వచ్చి సిమెంట్ రోడ్లతో ఎల్ఈడి వెలుగులతో వాటి రూపురేఖలు మార్చేశావు. పనిలో పడి విమర్శలు పట్టించుకోకుండా అవార్డులు పంట పండించావు. నీ వ్యక్తిగత హననం చేసిన వారు అవాకయ్యేలా వాళ్ళకు నువ్వేంటో తెలియజేశావు. సవాళ్ళతో కూడిన శాఖలను సాహసంతో తీసుకొచ్చినావు. నీవు నీ సమర్థతతో నేటి తరం, భావితరం భాగ్యరేఖలు నువ్వు మార్చగలిగే నమ్మకం నాకుంది. కుటుంబ సభ్యుల పరంగా ఎలవెల్లా మీకు మా సహకారం ఉంటుంది. కంగ్రాట్స్ డియర్ అని వాళ్ళ ఇదిగోండి ఇదే వాళ్ళ సో బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారా లోకేష్ గారు పూజా కార్యక్రమం నిర్వహించి ఇదే ఆయన మెగా డిఎస్సి మీద తొలి సంతకం కూడా చేశారు ఈ రోజు. సో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ పార్టీకి సంబంధించిన ఇదిగోండి ఇదే. మొత్తానికి వాళ్ళ విధి విధానాలు, రూపురేఖలు క్లియర్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఒక అభిమాని నారా బ్రాహ్మణి గారికి ఒక ట్వీట్ చేశాడంట, రిప్లై ఇచ్చాడంట. ఆ ట్వీట్ రిప్లై కూడా చూద్దాం మనం. ఇదిగోండి, అసెంబ్లీ గేట్ని కూడా తాకలేవు అన్నారు. మొత్తం సీట్లు లేకుండా చేసేశారు. కామ్గా ఉన్నాను, ఎప్పుడైనా తస్మా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సమయం సందర్భం వచ్చిందో చెప్తున్నాను. ఇదే వేదిక మీద కామ్గా ఉన్నవాడు జోలికి, వాడి పని వాడు చేసుకున్న, ఎవరైతే వాడి పని వాడు చేసుకుంటాడు ఆడి జోలికి, అసలు ఏం పనికి రాడా అనుకుంటారు. ఈ ముగ్గురు జోలికి దయచేసి ఎవరు వెళ్ళకండి. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే రిప్లై భయంకరంగా ఉంటుంది, తట్టుకోలేరు. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇదే ట్విట్టర్ కదా. అయితే నారా బ్రాహ్మణి ట్వీట్ కు ఆ టీడీపీ అమ్మాయిని ఫనీ రియాక్షన్ ఇచ్చారు. నారా బ్రాహ్మణి లోకేష్ ని డియర్ అని నువ్వు ఏకవచనంతో సంబోధిస్తూ ట్వీట్ చేయడంతో ఆయన ఫన్నీ రిప్లై ఇచ్చారు. ఎంతైనా మన నారా లోకేష్ గారు మంత్రి మేడం. సరే వాళ్ళ పర్సనల్ గా ఏదో అనుకుంటారు, మనకెందుకు, మామూలుగా పర్సనల్ గా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు. మీరు అని అనండి అంటూ ఫన్నీ ఎమోజీ ఉంచారు. అయితే దీనికి కూడా ఫన్నీ రియాక్షన్ వస్తున్నాయి. మంత్రి కన్నా ఆమెకు భర్త ప్లస్ బావ అంటూ మరో నెటిజన్ ఫన్నీ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం నారా బ్రాహ్మణి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. మీరు డిఆర్ ఇలా కాకుండా ఆయన మంత్రి హోదాలో ఉన్నారు. సో ఆయనకి మంత్రి అంటే ఐ మీన్ గౌరవం ఇచ్చి మాట్లాడండి. నువ్వు డిఆర్ అన్నకంటే చేస్తా ఒక అతను డైరెక్ట్ తను నువ్వు అంటున్నావు వ్యక్తిగత భావాన్ని కూడా పిలుస్తుంది, నీకు ఎందుకని వాడు రిప్లై ఇచ్చాడు. మొత్తానికి ఈ ట్వీట్ ఒకటి వైరల్ అవుతుంది. ఇదే ఎంతైనా మన నారా లోకేష్ గారు మంత్రి మేడం మీరు అని అనండి, జస్ట్ ఫర్ ఫన్ అని వాడెవడో రిప్లై చేశాడు. సో ఇది ఒక వైరల్ అవుతుంది. మరోవైపు 2014 నారా లోకేష్ మంత్రిగా పనిచేశారు. అప్పుడు ఎమ్మెల్సీకి ఎన్నికైన లోకేష్ మంత్రివర్గంలో చేరారు. అయితే ఈసారి మంగళగిరి నుంచి రికార్డు విక్టరీ కొట్టి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి అలంకరించారు. 19లో మంగళగిరి ఓడిపోయిన లోకేష్ మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న నారా బ్రాహ్మణి లోకేష్ ని కృషిని 5 ఏళ్ల పడిన కష్టాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు. యాక్చువల్గా ఏంటంటే పాపం నారా లోకేష్ గారు 5 years చాలా స్ట్రగుల్ చేశారు. బాడీ షేమింగ్ చేశారు, పుట్టుకని అవమానించారు, ఆయనకు మాట్లాడడం రాదన్నారు, పప్పు అన్నారు, అసమర్థుడు అన్నారు, నువ్వు ఎమ్మెల్యేగా గెలువు అన్నారు, నువ్వు అసెంబ్లీ గేట్ కూడా దాటలేవన్నావు, అసెంబ్లీ చుట్టుపక్కల కూడా రాలన్నారు, మీ నాయన దద్దామా అని రకరకాల ఎలా హింస పెట్టకూడదు అంత హింస పెట్టారు. మీ అందరికి నేను రెడ్ బుక్ లా రాస్తాను, వచ్చిన తర్వాత ఒక్కొక్కని కడ్రాల మీద రోడ్డు మీద పరిగెత్తిస్తా అని చెప్పి ఆయన గతంలో సవాల్ విసిరారు.
సో ఈ సందర్భంగా ఇన్ని ఒడిదొడుకులు తట్టుకుని మరి నిలబడి ఈ రోజు ఈ స్థానానికి వచ్చారని వాళ్ళ భార్య అయిన నారా బ్రాహ్మణి గారు రిప్లై ఇచ్చారు, మాట్లాడారు. దీనికి వాడు రిప్లై చేసేస్తాడు. బట్ ఒక్కటి చెప్తున్నాను, ఏదైనా అనుకోండి, చెప్పాను కదా, కామ్గా ఉన్నవాడు ఆడు పని వాడు చేసుకుంటే వెళ్ళిపోవడం, పనికి ఈ ముగ్గురు అనుకుంటాం కదా, వాళ్ళు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త ఎవడైనా సరే. మొత్తానికి ఏంటంటే ఈ ట్వీట్ భయంకరంగా ట్విట్టర్లో వైరల్ అవుతుందంట అండి. సో ఏం జరిగినా వాళ్ళ పర్సనల్. మొత్తానికి ఏంటంటే ఈయన బాధ్యతలు స్వీకరించారు. ఆవిడ కంగ్రాట్స్ డియర్ అంట. కంగ్రాట్స్ మంత్రి గారు నేను అంటున్నాను. కొత్తగా స్పీకర్గా ఎన్నికైన వాళ్ళకి, కొత్త ప్రభుత్వానికి, కొత్తగా మంత్రుల బాధ్యతలు స్వీకరించిన వాళ్ళకి, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళకి, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారికి వన్స్ అగైన్ మీ అందరికీ శుభాకాంక్షలు అండి. మంచి పరిపాలన చేయండి, ప్రజల్లో ఉండండి, ప్రజానాయకుడు అనిపించుకోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.